నీవు ఉపవాసం ఉంటున్నావా? ఉపవాసం ఉండాలనుకుంటున్నావా? ఉపవాసము చేస్తూ ఉన్నావా? అయితే ప్రభువు నిన్ను అడుగుతున్నాడు ఈరోజు, దేని కోసం ఉపవాసం ఉంటున్నావు? ఎవరి కోసం ఉపవాసం ఉంటున్నావు? 10 మంది చూడడము కోసమా? 10 మంది మెచ్చుకోవడము కోసమా? లేకపోతే ప్రభు మెప్పు కోసం ఉంటున్నావా? ఆలోచించమంటున్నాడు. ఈ రోజున ప్రభు ఉపవాసము గురించి మాట్లాడుతున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట, దేవుని యొక్క వాక్యము ఈరోజు మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 15వ వచనములో ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడు. పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఉపవాసము ఉండనవసరము లేదు కదా, ఉపవాసము ఉండరు కదా. పెండ్లి కుమారుడు వెళ్ళిపోయే సమయము వస్తుంది, అప్పుడు మీరు ఉపవాసం ఉందరు. దేవుని నమ్మి వచ్చినటువంటి బిడ్డలారా, ఈరోజు వాక్యములో ప్రభు ఉపవాసము గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు ఉపవాసము గురించి మాట్లాడడానికి కారణం ఏంటయ్యా అంటే, బప్తిస్మ యోహాను గారి యొక్క శిష్యులు కొంతమంది యేసు ప్రభు వద్దకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 14వ వచనములో వాళ్ళు అడుగుతున్నటువంటి మాట, మేము పరిసయ్యులు మేమందరము కూడా ఉపవాసం ఉంటున్నాము కదా, మరి మీ శిష్యులు నీ దగ్గరే ఉంటున్నారు, నీతో పాటే ఉంటున్నారు, వాళ్ళు అసలు ఉపవాసమే ఉండరు ఎందుకయ్యా అంటున్నారు. వాళ్ళు అసలు ఉపవాసమే ఉండరు ఎందుకు? మరి దానికి బదులు ప్రభు అంటున్నాడు, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వాళ్ళు ఉపవాసం ఉంటారా? ఉండరు కదా, అవునా కదా? ఇప్పుడు మనం పెళ్లికి వెళ్ళామండి, పెండ్లికి వెళ్ళినప్పుడు పెళ్లికి పిలిచారు కాబట్టి వెళతాం. వెళ్ళిన చోట తప్పనిసరిగా మంచి భోజనం, మంచి విందు ఏర్పాటు చేస్తారు, మంచిగానే భుజించి వస్తారు. పెళ్లికి వెళ్ళి ఎవరు కూడా ఉపవాసం ఉండి రాము కదా, మంచిగా తినేసే వస్తాము కదా. ప్రభు ఈరోజు తనని పెండ్లి కుమారుడిగా పోల్చుకుంటున్నారు. మన బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రభు చాలా సార్లు తన గురించి మాట్లాడేటప్పుడు మనుష్య కుమారుడని, దైవ కుమారుడని, ఈ రోజున అలానే పెండ్లి కుమారుడుగా భావించుకుంటూ తాను పెండ్లి కుమారుడుగా, తాను ఏర్పాటు చేసినటువంటి క్రైస్తవ సంఘము పెండ్లి కుమార్తెగా ప్రభు మరి ఒకసారి సంబోధిస్తున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, పెండ్లి కుమారుడున్నంత వరకు పెండ్లికి వచ్చినటువంటి వారు ఉపవాసం ఉండరు కదా. అంటే అర్థం, నేనున్నంత వరకు నా దగ్గర ఉన్నటువంటి వారు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. నేనే ఉన్నా కదా, ఇక్కడ నాతో పాటు ఉన్నారు కదా, కాబట్టి నేనున్నంత వరకు వాళ్ళు ఉపవాసం ఉండరు. కానీ నేను వెళ్ళిపోయే సమయం వస్తుంది, అప్పుడు తప్పనిసరిగా ఉపవాసము ఉంటారు. ఇక్కడ మనం 2 విషయాలు గుర్తించాలండి ప్రభుని మాటలు. ఒకటి, పెండ్లి కుమారుడు వెళ్ళిపోయే సమయం ఆసన్నం అవుతుంది. పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత వీరు ఉపవాసం ఉంటారంటే, ప్రభు పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాక, అంటే వెళ్ళిపోయే సమయము దగ్గరికి వచ్చింది, నేను అనగా మనుష్య కుమారుడు ఈ లోక అధికారులకు అప్పగించబడి మరణ శిక్ష విధించబడి మరణము పొందేటటువంటి సమయం ఆసన్నమవుతుందంటూ తన శ్రమల గురించి, తన బాధల గురించి, తన మరణము గురించి ఈ రోజున మరి ఒకసారి గుర్తు చేస్తూ ముందుగానే ప్రభువు శిష్యులకు తెలియచేస్తూ ఉన్నారు.
తన మరణమును గురించి, తాను పొందబోతున్నటువంటి శ్రమల గురించి ఈ వాక్యములు మరి ఒకసారి ప్రభువు గుర్తు చేస్తూ ఉన్నారు. మరి రెండవదిగా గుర్తు పెట్టుకోవలసింది, పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత వారు ఉపవాసం ఉంటారు అంటే ఉపవాసము ఉండాలి అనేది మరి ఒకసారి ప్రభు ఇక్కడ మనకి తెలియచేసి, చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఎందుకు ఉపవాసం ఉండడం అవసరమా? కొంతమంది ఉపవాసాలు ఉంటారు, ఉపవాసం అంటారు, దేనికి ఉపవాసం ఉండేది? మంచిగా తిని ప్రార్థన చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటారు. అసలు ఉపవాసం చెయ్యాలో వద్దో కూడా చాలా మందికి అర్థం కాదు. చాలా మంది ఇలా ప్రశ్నించడం వల్ల ఎందుకులే వాళ్ళతో అనిపించుకోవడం అని చెప్పి కూడా మనం ఉపవాసం చేయడం మానేస్తాం. చెయ్యాలని మనసులో ఉన్నా, చెయ్యాలని అనుకున్నా ఇలా సూటిపోటి మాటలు అంటూ ఉన్నప్పుడు ఎందుకులే అని చెప్పి వదిలేస్తూ ఉంటాం. కొంతమందికి చెయ్యాలో వద్దో కూడా అర్థం కాదు. ప్రభు ఎక్కడ చెప్పారు ఉపవాసం చేయమని అని అంటూ ఉంటారు. బైబిల్లో ఎక్కడుంది ఉపవాసం ఉండమని అని అడిగేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ప్రశ్నలకు కూడా బదులు పలుకుతూ ఈరోజు ప్రభు చాలా చక్కగా సమాధానం ఇస్తున్నారండి. పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తరువాత వీరు ఉపవాసం ఉంటారు అంటే ఉపవాసం ఉండాలి అని ప్రభు చాలా చక్కగా చెబుతున్నా. అయితే నీవు చేసేటటువంటి ఉపవాసం ఎవరి కోసం చేస్తున్నావు, ఎందుకోసం చేస్తున్నావు, ఏ ఉద్దేశముతో చేస్తున్నావు అనేది ఇక్కడ ముఖ్యము. మనం ఎప్పుడు కూడా ఉపవాసము 10 మంది చూడడం కోసం, 10 మంది నిన్ను మెచ్చుకోవడం కోసం, 10 మంది నిన్ను చూసి ఆహా ఓహో అంటూ పొగడడం కోసం, చూసావా ఉపవాసం ఉంటున్నాడు అన్నం తినట్లా అని చెప్పి నిన్ను పొగడటం కోసం, నీ గొప్పలు చెప్పుకోవడం కోసం, నిన్ను మెచ్చుకోవడం కోసం నీవు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. మరి మనం చేసేటటువంటి ఉపవాసం ఎలా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఉపవాసం ఉండాలి అని ప్రభువు చెబుతున్నారు. రెండవది, ఎలాంటి ఉపవాసం ఉండాలట? ప్రభుని యొక్క వాక్యం అంటుంది, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 16వ వచనములో యేసు ప్రభు చాలా చక్కగా ఉపవాసం గురించి చెబుతూ ఒక మాట అంటున్నారు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు అంటే మీరు ఉపవాసము చేయునప్పుడు పదుగుర కంటపడుటకై మీరు ఉపవాసము చేయవద్దు, లేదా విచారవదనముతో ఉపవాసము చేయవద్దు. చూడండి, ప్రభు చాలా, మీరు విచారంగా ఉండి ఏడుస్తూ ఏంద్రా అంటే ఉపవాసం ఉన్నాలే, ఏంద్ర బాధగా ఉన్నావు, డల్లుకు కనపడుతున్నాను, ఉపవాసం ఉన్నాలే, పొద్దున్నుంచి ఏం తినలేదు. కానీ నువ్వు వాళ్ళకు ఉపవాసం ఉన్నామని అందరికి చెప్పుకోవలసిన అవసరం లేదు. నిన్ను చూసి ఉపవాసం ఉంటున్నాడు, ఉపవాసం. నీవు ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా, నీవు ప్రార్థన చేసినా, ధ్యానము చేసినా, ప్రభు సన్నిధిలో గడిపినా, ఇలా ఉపవాసాలున్నా లేదా 10 మందికి దాన ధర్మాలు చేసినా కూడా 10 మందికి తెలియచేయటం కోసము నువ్వు ఉపవాసము లేకపోతే దాన ధర్మాలు గొప్పలు చెప్పుకోవడం కోసం ప్రార్థనలు చేయవలసిన అవసరం లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 18వ వచనం, మీరు ఉపవాసం ఉండునప్పుడు లేకపోతే నీవు ప్రార్థన చేయనప్పుడు అదృశ్యుడై ఉన్నటువంటి మీ తండ్రి దానిని తప్పక రహస్యముగా చూస్తాడు, దానికి తగిన బహుమానం మీకు ఇస్తాడు. కాబట్టి మనం ఈరోజు నేర్చుకోవలసింది మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు అన్నట్లుగా, మీరు ఉపవాసం ఉండునప్పుడు విచారవదనముతో ఉండకండి, పదుగుర కంటపడుటకై చేయకండి. అంటే మీరు ఉపవాసం ఉండునప్పుడు అంటున్నాడంటే ఉపవాసం ఉండాలి, ఉపవాసము చేయాలి అని ప్రభువు చెబుతున్నట్లే కదా. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో అంటున్నాడంటే ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉపవాసం చేయాలో చెబుతున్నారని, ఉపవాసము చేయాలి, ఉపవాసం ఉండాలి అనే ప్రభుని మాటను మనము నేర్చుకోవాలి. కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఉపవాసం ఉండటం తప్పు కాదు, ఉపవాసం చేయటం తప్పు కాదు. ప్రభువే ఉపవాసం ఉండొచ్చు, ఉండాలి అని చెబుతున్నారు. కానీ మన ఉపవాసము 10 మంది చూడడం కోసం, 10 మంది మెచ్చుకోవడం కోసం, ఇతరులు నిన్ను గురించి గొప్పలు చెప్పుకోవడం కోసం ఉపవాసం చేయకూడదు. ప్రభువు కోసం, ప్రభుని మెప్పు కోసం, ప్రభుని దీవెన కోసం, ప్రభువిచ్చేటటువంటి బహుమతిని పొందటము కోసం
ఉపవాసం ఉండాలి తప్ప వాళ్ళు వీళ్ళు మెచ్చుకునే దానికోసం లేకపోతే గొప్పలు చెప్పుకునే దానికోసం మనం ఉపవాసం ఉంటప్పుడు ఏడుస్తూ ఏడుపు మొహం పెట్టి విచారంతో ఉంటూ నేను ఉపవాసం ఉన్నా, నేను తినలేదు, అందుకే నీరసంగా ఉన్నా, నేను ఏం పని చేయను, నా వల్ల కాదు, ఇటువంటివి కాదండి. నీవు ఉపవాసం ఉండలేకపోతే ఉండకు. ఆరోగ్యం సహకరించకపోతే ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. నీ ఆరోగ్యం మంచిగా ఉండి ప్రభువు కోసం నీ శరీరాన్ని కొంచెం నలగగొట్టుకోవాలనుకున్నప్పుడు, కొంచెం ఏదైనా పక్కన పెట్టాలనుకున్నప్పుడు, నీవు చేస్తున్నటువంటి పాపాలకు ప్రక్షాళన కోసం కొంతవరకు నీ శరీరాన్ని భరించాలి, బాధ పెట్టుకొని కొంచెమైనా కూడా త్యాగము చేయాలి, ప్రభునికి దగ్గరవ్వాలి అని అనిపించినప్పుడు ఇలా ఉపవాసము ఉండటము తప్పు కాదు. కానీ ఇతరుల మెప్పు కోసము కాదు నువ్వు ఉపవాసం ఉండవలసింది, ప్రభు మెప్పు కోసం, ప్రభుని ఇచ్చేటటువంటి బహుమతి కోసం నువ్వు ఉండవలసి ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రభు చాలా చక్కగా వాక్యం ద్వారా అంటున్నాడు. చాలా మంది మధ్యలో ఉన్నటువంటి ప్రశ్నకి ఈ రోజు బదులు ఉపవాసం ఉండాలా వద్దా, ఉండమని ప్రభు చెబుతున్నారా? బైబిల్లో ఎక్కడుందండి? ఇక్కడ ఉందండి. బైబిల్లో మత్తయి శువార్త 6వ అధ్యాయం 16-18 వచనాలలో ఉంది. మత్తయి శువార్త 9వ అధ్యాయం 14-15 వచనాలలో ప్రభు చెబుతున్నాడు, ఉపవాసము ఉండటం తప్పు కాదు, ఉపవాసం ఉండటం మంచిది. ప్రభుని దీవెన కోసం, ప్రభుని మెప్పు కోసం ఉండాలి. 10 మంది చూడడం కోసం కాదు, 10 మంది మెచ్చుకోవడం కోసం కాదని మరి ఒకసారి ప్రభు చాలా చక్కగా ఈరోజు వాక్యంలో తెలియజేస్తూ ఉపవాసాన్ని గురించినటువంటి వాక్యం చెబుతూ ఉండగా, ఈ రోజున సాధ్యమైనప్పుడు, వీలున్నప్పుడు, కుదిరినప్పుడు కనీసం శుక్రవారం రోజున లేకపోతే తపస్సు కాల సమయాలలో ఉపవాసం ఉంటూ ప్రభునికి దగ్గర అవ్వడానికి, మన పాప ప్రక్షాళన చేసుకోవడానికి, కొంచెమైనా మన శరీరాన్ని నలగగొట్టుకుంటూ ప్రభునికి మరింత దగ్గరగా అవుతూ ప్రభుని దీవెనలు, బహుమతి పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యం విన్నటువంటి మనం కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము తండ్రి. ఆయా పరిసయ్యులు మరియు యోహాను గారి శిష్యులని చెంతకు వచ్చి ఉపవాసము మేముంటున్నాం, మీ శిష్యులు ఉండటం లేదన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి వాక్య సందేశాన్ని వినడం ద్వారా అయ్యా మేము కూడా మా పాప ప్రక్షాళన కోసం, నీకు మరింత దగ్గర అవ్వడం కోసం, నీ బహుమతిని పొందుకోవడం కోసం కొన్నిసార్లైనా మా జీవితములో ఉపవాసం ఉంటూ, ఇదిగో నాయన ఉపవాసం ఉండటం వలన నీకు మరింత దగ్గరయ్యే విధముగా, మరి ఇతరులు ఆకలితో ఉన్నప్పుడు వారి బాధ వేదన ఎలా ఉంటుందో గుర్తెరిగి ఇతరులకు సహాయం చేసి, మా ఉపవాసం వలన ఇతరులకు కొంచెమైనా కూడా మేము సాయము చేసి, ఆకలితో ఉన్న వాడికి మేము త్యాగము చేసినటువంటి అన్నాన్ని పెట్టేటటువంటి మంచి మనసును మాకు ఇవ్వమని ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ నీ కృపానుగ్రహాలు దయచేయమని వాక్యము ద్వారా మరింత మంది దీవెనలు పొందుకేలాగున వారిని, వారి కుటుంబాలను దీవిస్తూ అయ్యా అనేక మంది నాయన వాక్యాన్ని వింటున్నటువంటి వారు వారి కుటుంబాల కోసం, వారి కోసం ప్రార్థన చేయమని నన్ను అడుగుతూ ఉండగా, ఏ బిడ్డలైతే నన్ను ప్రార్థన చేయమని అడుగుతున్నారో, ఏ బిడ్డలైతే వారి కుటుంబాల కోసం ప్రార్థించమని అడుగుతున్నారో అయ్యా వారందరినీ నీ సన్నిధిలోనికి తీసుకువచ్చి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండగా వారిని ముట్టండి, తాకండి, ఆశీర్వదించండి, వారి రోగాలు నయము చేయండి, వారి ఉద్దేశాలు, తలంపుల కోరికలు నెరవేరినట్లుగా వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.